రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, విరివిగా పోర్టులు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో దామచర్ల సత్య మీడియాతో మాట్లాడారు. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్థలాన్ని ఖరారు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు దామచర్ల సత్య వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 10,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆ విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. రామాయపట్నం పోర్ట్, బందర్ పోర్ట్, మూలాపేట పోర్ట్లో అనేక పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని దామచర్ల సత్య వివరించారు. రాష్ట్రంలో ఆగిన అభివృద్ధిని తిరిగి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు.